హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో మనం సింగిల్ కాలంలో ఉన్న డేటా, అది ఎంత పెద్ద డేటా అయినా కావచ్చండి, అలా సింగిల్ కాలంలో ఉన్న డేటాని మనం మల్టిపుల్ కాలమ్స్ లేదా మల్టిపుల్ రోస్లో అంటే ఒక టేబుల్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. 3 వేస్లో మనము సింగిల్ కాలంలో ఉన్న డేటాని ఒక టేబుల్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఓసారి చూద్దాం. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సింగిల్ కాలంలో సమ్ డేటా ఉందండి, చాలా హెవీగా ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఒక ఫార్ములా అప్లై చేశాను. ఇందులో మొత్తం మనకి 2 ఫార్ములా మెథడ్స్ ఉన్నాయి, అలానే ఇంకోటి VBA మెథడ్ అనమాట. ఓకేనా, ముందు ఫార్ములా మెథడ్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఫార్ములా అప్లై చేశాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఫిల్ హ్యాండిల్తో ఇలా ట్రాక్ చేశాను ముందు హారిజంటల్గా. ఇక్కడ మనకి 2500 తర్వాత వాల్యూ 4500, 2231 ఇలా వచ్చేసింది. ఇప్పుడు నేను వర్టికల్గా ట్రాక్ చేశాను అండ్ లాస్ట్ వాల్యూ దాకా ఇదిగోండి 2749. అంటే మనకి ఇక్కడ 3 కాలమ్స్లో డేటా అనేది వచ్చింది. హారిజంటల్గా ఇక్కడ ఎన్ని వాల్యూస్ అయితే ఉన్నాయో టోటల్గా వచ్చేసింది. అండ్ దాని తర్వాత వాల్యూస్ ఏమీ లేకపోతే మీరు ట్రాక్ చేశారనుకోండి, ఇక్కడ జీరోస్ లాగా వచ్చేస్తాయి. ఓకేనా, ఆ జీరోస్ని మీరు డిలీట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మధ్య మధ్యలో ఇక్కడ డేటాలో జీరోస్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ జీరోస్ ఆటోమేటిక్గా వచ్చేసినాయి. ఓకేనా, ఇలా 3 కాలమ్స్లో కాదు 4 కాలమ్స్లో 5 కాలమ్స్లో ఇలా కూడా మనం ఫార్ములా అనేది క్రియేట్ చేయొచ్చు. ఇది ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి వేస్, ఫస్ట్ మెథడ్ ఫార్ములా మెథడ్ అండి. డైరెక్ట్గా ఇక్కడి నుంచే నాకు ఒక టేబుల్ ఫార్మేట్లో కన్వర్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడే ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఈక్వల్ టు ఇండైరెక్ట్, మొత్తం టైప్ చేయాల్సిన అవసరం లేదు, ఇండైరెక్ట్ అనగానే వచ్చేసింది కదా, ట్యాప్ ప్రెస్ చేయండి. అండ్ అందులోనే మళ్ళీ మనకి అడ్రస్, మళ్ళీ ట్యాప్ ప్రెస్ చేయండి. ఓకేనా, ఓకే, మళ్ళీ అగైన్ ఓపీ ప్రెసెస్ తీసుకుందండి, మళ్ళీ తీసుకోండి. అండ్ మనకి రో వైజ్గా రావాలి కాబట్టి ఫస్ట్ రో వైజ్గా డేటా అనేది రావాలి కాబట్టి రో ఓపెన్ బ్రేసెస్. ఇక్కడ మనకి డేటా అనేది ఎక్కడ ఉంది, స్టార్టింగ్ ఎక్కడి నుంచి బిగినైంది, A1 దగ్గర నుంచి బిగినైంది, A1. దీన్ని ఫ్రీజ్ చేయండి. ఫ్రీజ్ చేయాలంటే షార్ట్కట్ F4. ఇక్కడ మనకేందంటేనండి ఏ కాలంలో ఉన్న డేటా అంతే రావాలి, కానీ ఇక్కడ ఇదిగో చూడండి, ఇది ఏ కాలం అండ్ +1, ఇది రో బేస్ చేసుకోండి. రోలో ఉన్న డేటా చేంజ్ అవుతూ ఉండాలి. అప్పుడు మనం ఏంటి, కాలమ్స్ని అండ్ రోస్ని రెండింటిని ఫ్రీజ్ చేయకూడదు. కాలం అంటే ఏ కాలంలో ఉన్న ఏని మాత్రం అంతే ఉంచి ఈ రో ఉన్న దాన్ని అంటే ఈ 1 ముందు ఈ డాలర్ సింబల్ని డిలీట్ చేయండి. ఓకేనా, ఏ కాలం అంతే ఉండాలండి. అంటే ఇక్కడ డేటా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, A1, A2, A3, A4, A5. అందువల్ల ఇక్కడ ఈ రో నెంబర్ని నేనేంది ఈ ఫ్రీజ్ అనేది తీసేసాను, డాలర్ సింబల్ అనేది రిమూవ్ చేశాను. ఓకేనా, ఇలా ఇచ్చేసి క్లోజ్ -1 క్లోజ్ బ్రేసెస్ ఇంటూ 3. అంటే మనకి ఇక్కడ 3 రోస్ తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ నెక్స్ట్ రోకి రావాలి. ఓకేనా, ప్లస్ కాలంను బేస్ చేసుకొని రావాలి. కాలం ఆల్రెడీ వచ్చేసిందండి, ఆ ఫార్ములా అనేది ట్యాప్ ప్రెస్ చేయండి. అండ్ A1 దీన్ని ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు, క్లోజ్ (1) మళ్ళీ క్లోజ్. అండ్ స్టార్టింగ్ ఇండైరెక్ట్ అప్లై చేసిన ఆ ఫార్ములాని కూడా క్లోజ్ చేయాలి కాబట్టి అగైన్ క్లోజ్. ఈ విధంగా క్లోజ్ బ్రేసెస్ కూడా చెక్ చేసుకోండి. ఈ విధంగా కింద ఫార్ములా డిస్ప్లే అవుతుందండి, ఇది డిస్ప్లే అవ్వకపోతే అది చూసుకొని నోట్ చేసుకోండి. ఓకేనా, ఇలా నోట్ చేసుకొని ఎంటర్. ఇదిగోండి ఫస్ట్ వాల్యూ వచ్చింది 2500. ఇప్పుడు దీన్ని నేను హారిజంటల్గా ఇలా డ్రాగ్ చేశాను. దీని తర్వాత 4500. ఓకే, ఇప్పుడు ఓకే 3 కాలమ్స్ బట్టికే ఇచ్చాం కాబట్టి ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేయండి వర్టికల్గా. అది లాస్ట్ వాల్యూ ఎక్కడ దాకా అయితే ఉందో ఈ విధంగా ఒక టేబుల్ ఫార్మేట్లో కన్వర్ట్ అయింది. అదే మీరు నేను ఇంకా డ్రాగ్ చేశానండి హారిజంటల్గా. ఓకే వచ్చింది కదండి. దీని తర్వాత 3479 3025 హారిజంటల్గా వచ్చింది కదండి అని అనుకుంటాం. ఫిల్ హ్యాండిల్తో వర్టికల్గా డ్రాగ్ చేయండి. కానీ ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది, 3 రోస్ తర్వాత మనకి ఇక్కడ ఆ A4 వాల్యూ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి బిగిన్ అయింది. మనకి ఇక్కడ 3025
ఈ 5 వాల్యూస్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి బిగిన్ అవ్వాలి 1079 నుంచి బిగిన్ అవ్వాలి. ఎందుకంటే మనం ఫార్ములాలో ఇదిగోండి ఇంటూ 3 ఇక్కడ ఇచ్చాం. లేదండి నాకు 5 కాలమ్స్లో కావాలనుకుంటే ఇక్కడ ఫార్ములాలో ఏం చేస్తారు, ఇక్కడ ఇంటూ 5 మార్చండి. నేనేం చేస్తున్నాను చూడండి, మళ్ళీ బ్యాక్ వచ్చాను. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములాని ఎడిట్ చేసి ఇందులో ఇంటూ 3 బదులు 5 ఇచ్చి ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్తో ముందు హారిజంటల్గా డ్రాగ్ చేశాను. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు వర్టికల్గా డ్రాగ్ చేయండి. ఇదిగోండి దీని తర్వాత 1079 ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఓకేనా, ఇలా చూసుకోవచ్చు. అండ్ దీని తర్వాత వాల్యూస్ ఏం లేవు కాబట్టి అన్ని జీరోస్ వచ్చేసినాయి. ఓకేనా, ఇలా మనకు కావాల్సిన రోస్లో ఈ విధంగా ఒక టేబుల్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో ఫార్ములా మెథడ్ చూస్తే ఓకే, దీనికన్నా ముందు VBA మెథడ్ చూద్దాం. VBA మెథడ్ ఏంటంటే మీకు డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇచ్చానండి, ఆ కోడ్ లింక్ ఇచ్చాను, డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. ఆ కోడ్ని డైరెక్ట్గా కాపీ చేసి రన్ అనగానే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, 3 కాలమ్స్లో ఆ సింగిల్ కాలంలో ఉండే డేటా అనేది 3 కాలమ్స్లో ఒక టేబుల్ ఫార్మేట్లో కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, చూడండి నేను ఆల్రెడీ ఇక్కడ కోడ్ అనేది ఓపెన్ చేశాను. మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ కోడ్ని ఓపెన్ చేయండి, కాపీ చేయండి, Ctrl+C. దీని తర్వాత ఇదిగోండి ఇంకో ఎక్సెల్ షీట్ ఉంది. ఇందులో ఇదిగోండి వర్టికల్గా సింగిల్ కాలంలో సమ్ డేటా ఉందా లేదా. ఇప్పుడు డైరెక్ట్గా ఈ షీట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి వ్యూ కోడ్, లేదా డైరెక్ట్ షార్ట్కట్ ఏంటి Alt F11 విజువల్ బేసిక్ అప్లికేషన్ ఓపెన్ అవ్వాలంటే. ఓకేనా, రైట్ క్లిక్ ఇచ్చి వ్యూ కోడ్ అన్నాను. ఓకే, ఇందులో ఇన్సర్ట్ అండ్ మాడ్యూల్లోకి వెళ్ళండి. ఇక్కడ ఆ కోడ్ని పేస్ట్ చేయండి. ఇప్పుడు సేవ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఈ విజువల్ బేసిక్ అప్లికేషన్ని క్లోజ్ చేసి ఇందులో మనకి వ్యూ మెనూలో మ్యాక్రోస్ ఇందులోకి వెళ్ళండి. ఇదిగోండి మూవ్ టు కాలమ్స్, ఇక్కడ మనకి సెల్ అనేది ఇక్కడ సెలక్షన్లో ఉంది. ఎక్కడైనా ఆల్రెడీ మనం అక్కడ కోడ్ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ ఈ వర్డ్ నేమ్ అనేది వచ్చింది. ఇప్పుడు రన్ అనండి. ఇదిగోండి ఆటోమేటిక్గా మనకేమైంది, ఇక్కడ సింగిల్ కాలంలో ఉండే డేటా అనేది ఒక టేబుల్ ఫార్మేట్లో 3 కాలమ్స్లో డేటా అనేది కన్వర్ట్ అయింది. ఓకేనా, ఇది VBA మెథడ్. అండ్ ఇంకో ఫార్ములా మెథడ్ ఉందండి, దాని ఫార్ములా వచ్చి మనకి ఆఫ్సెట్ అనే ఫార్ములా ద్వారా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అవి లెంతీగానే ఉంటాయి. నాకు తెలిసినంత వరకు ఫార్ములా మెథడ్ కొంచెం కష్టంగానే ఉన్నాయి. సో మీరు VBA మెథడ్ యూజ్ చేస్తే నాకు తెలిసి అదే ఈజీగా ఉంటుంది. ఓకేనా, అండ్ ఆఫ్సెట్ కూడా ఒకసారి చూద్దాం కావాలంటే. ఆ ఫార్ములా కూడా నేను ఎక్కడ అప్లై చేస్తున్నాను, ఈక్వల్ టు ఆఫ్సెట్ ట్యాప్ ప్రెస్ చేయండి, డైరెక్ట్గా A1. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఫ్రీజ్ చేయండి F4, ఇక్కడ కాలమ్స్, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారండి మీరు, కాలం కాదండి కాలమ్స్. ఫస్ట్ ఫార్ములాలో ఓన్లీ కాలం అనే ఫార్ములా యూజ్ చేస్తాం. ఇందులో ఏంది కాలమ్స్ మొత్తం తీసుకోవాలి. అంటే మనకి ఫస్ట్ ఫార్ములా సెకండ్ ఫార్ములా కాలము రో అనేది యాడ్ చేసుకుంటూ రావాలి ఆ సింటాక్స్లో. ఈ సెకండ్ ఫార్ములాలో కాలమ్స్ రోస్ ఇలా తీసుకోవాలి. ఓకేనా, కాలమ్స్ ట్యాప్ ప్రెస్ చేయండి, క్లోజ్ చేయండి. ఇక్కడ A1 దీన్ని ఫ్రీజ్ చేయండి. ఇక్కడ మనకి ఏంటంటే రో అనేది స్టెప్ బై స్టెప్ రావాలి కాబట్టి ఆ రో ఫ్రీజ్ అయ్యి ఉన్నది నేను ఆ డాలర్ సింబల్ డిలీట్ చేసేసానండి. ఓకే, A1 మళ్ళీ క్లోజ్ చేసి -1 మళ్ళీ అగైన్ ప్లస్ అండ్ ఓపెన్ బ్రేసెస్ రోస్, రో కాదండి రోస్, ఓపెన్ బ్రేసెస్ $1 అండ్ క్లోజ్ చేసి -1 అండ్ అగైన్ క్లోజ్ ఇంటూ 3. అంటే ఇక్కడ ఏంటి, ఈ ఫార్ములాలో 3 ఇచ్చాం కాబట్టి 3 కాలమ్స్లో వస్తుంది. అలా కాదండి 5 ఇచ్చారనుకోండి 5 కాలమ్స్లో వస్తుంది, 6 ఇస్తే 6 కాలమ్స్లో వస్తుంది. ఓకేనా, ఇక్కడ గమనించండి, 0 క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇప్పుడు దీన్ని ముందు నేను హారిజంటల్గా ఫిల్ హ్యాండిల్ ఎలా డ్రాగ్ చేశాను అండ్ మళ్ళీ వర్టికల్గా ఎలా డ్రాగ్ చేశాను. ఇదిగోండి ఈ విధంగా, ఇది ఇంకో ఫార్ములా. ఓకేనా, మీకు ఈ 2 ఫార్ములాస్ కూడా క్లియర్గా కింద డిస్క్రిప్షన్లోనే డైరెక్ట్గా ఇచ్చాను, కావాలంటే కాపీ చేసి డైరెక్ట్గా అప్లై చేసుకోండి. ఓకేనా, లేదండి ఇది కొంచెం హెవీగా ఉంది గుర్తుండట్లేదు, సింటాక్స్ కొంచెం హెవీగా ఉంది అని అనుకుంటే మాత్రం మీరు VBAలోకి వెళ్ళండి. ఓకేనా, ఓకే వ్యూయర్స్, ఈ విధంగా మనకు MS Excelలో సింగిల్ కాలంలో ఉన్న డేటా మనం మల్టిపుల్ కాలమ్స్లో మల్టిపుల్ రేస్లో ఒక టేబుల్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.